ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్ అని శ్రీమద్భాగవతంలో వేదవ్యాస మహర్షి గారు రచించినటువంటి 2వ శ్లోకం. ఈ శ్లోకంలో భాగవత మాహాత్మ్యాన్ని మొత్తాన్ని రంగరించి వేదవ్యాసుల వారు చెప్తున్నారు. అత్ర ఈ శ్రీమద్భాగవతే అతి సుందరమైనటువంటి భాగవతం అనేటువంటి గ్రంథంలో ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమ, పరమధర్మం భగవదారాధన లక్షణం, భగవంతుని తత్వాన్ని చేరుకోవటానికి, భగవంతుడి మీద ప్రీతిని పెంచుకోవటానికి ఉపయోగించేటువంటి అమూల్యమైనటువంటి సర్వోత్తమమైన ధర్మం అనేది నిరూపించబడి ఉంది. ఎందుకు ఇది పరమధర్మమైంది అంటే ప్రోజ్జిత కైతవ. ధర్మం ఆచరించేవాళ్ళు సహజంగానే దానికి ఫలితం కావాలి అని ఆశించటం కద్దు. అలాంటి ఫలితం మీద ఆశ లేనటువంటి, ఆశ లేకుండా ఉండవలసినటువంటి ధర్మాన్ని, అంటే ఫలాభిసంధిరహితం అనేటువంటి తీరులో ఉండేటువంటి ధర్మాన్ని ఈ గ్రంథంలో నిరూపించి పెట్టాము. కాబట్టి ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమ. ఇంతేకాదు నిర్మత్సరాణాం సతాం, మాత్సర్యాది దోషాలు లేనటువంటి మహాభక్తులు, పవిత్రమైనటువంటి హృదయం కలవాళ్ళు ఆచరించినటువంటి ధర్మం ఇది. అలాంటి వాళ్ళు ఆచరించిన మహాధర్మం కాబట్టే ఆ ధర్మాన్ని బోధించేటువంటి శ్రీమద్భాగవతం అనే గ్రంథం సర్వోత్కృష్టం, అలాగే పరమ సుందరము. నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర. ఈ గ్రంథంలో ప్రతిపాద్యమైనటువంటి వస్తువు భగవంతుడి యొక్క తత్వం అనేది వాస్తవం. 3 కాలాలలోనూ, భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో 3 కాలాలలోనూ ఉండేటువంటిది, 3 కాలాలలోనూ మార్పు లేనటువంటిది. అలాంటి వాస్తవమైనటువంటి తత్వాన్ని, వస్తువుని ఈ గ్రంథంలో చెప్తున్నాము. అందువల్ల కూడా ఇది సర్వోత్కృష్టమైన గ్రంథము. అందులోనూ ఆ వాస్తవమైనటువంటి తత్వం శివదం. ఆ తత్వాన్ని అందుకున్న వాళ్ళకి, ఆ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళకి, తెలుసుకోగోరిన వాళ్ళకి కూడా సకల సౌఖ్యాలను కలిగించేటువంటిది, చివరి స్థాయి సుఖమైనటువంటి పరమానందాన్ని కూడా అందించేటువంటిది. తాపత్రయోన్మూలనం. మానవులకు, జీవులకు సహజంగా ఉండేటువంటి ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికమైనటువంటి 3 రకాల దుఃఖాలను లేకుండా చేసేది, కూకటి వేళ్లతో సహా పెకిలించేసేటువంటిది ఆ తత్వం. అలాంటి తత్వాన్ని, అలాంటి ప్రయోజనాన్ని కలిగించేటువంటి తత్వాన్ని బోధించేటువంటి గ్రంథం ఇది. శ్రీమద్భాగవతం అతి సుందరమైనటువంటి భగవంతుడి యొక్క లీలల్ని, భగవంతుడి యొక్క తత్వాన్ని కథారూపంలో, ఉపదేశాల రూపంలో, అందమైన వివరమైనటువంటి ఉపదేశాల రూపంలో అందించేటువంటి సుందరమైన గ్రంథం ఇది శ్రీమద్భాగవతే. అందులోను మహాముని కృతే, మహాముని శ్రీ శుకుల వారు ఆయన ఉపదేశం చేయగా అందినటువంటి గ్రంథం ఇది. ఇలాంటి గ్రంథమే గనక అందితే కింవా పరైహి, మిగతా గ్రంథాలు కానీ, మిగతా సాధనలు కానీ, మిగతా ప్రయత్నాలు కానీ అంత ఫలదాయకాలు కావు అని చెప్పుకోవచ్చు. కింవా ఫలైహి కింవా పరైహి ఈశ్వర సద్యో హృద్యవరుధ్యతేత్ర. ఈశ్వరుడు, ఆ పరమేశ్వరుడు ఈ శ్రీమద్భాగవత గ్రంథాన్ని విన్నంతనే హృద్యవరుధ్యతే, వెంటనే మనసులో నిల్చుండిపోతాడు. విన్నంతనే అనేది చాలా చిన్న మాట. శుశ్రూషుభి, వినాలని కోరుకున్నంతనే, వినాలనే కోరిక కలిగినంతనే హృదయంలో నిలిచిపోతాడు. అలాంటి అందమైన ఉత్కృష్టమైనటువంటి గ్రంథం. సద్యో హృద్యవరుధ్యతేత్ర. కాకపోతే దీన్ని వినాలన్నా, వినాలనుకోవాలన్నా, వినే ప్రయత్నం చేయాలన్నా సరే కృతిభి, ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే ఈ శ్రీమద్భాగవతం లాంటి అందమైన గ్రంథాన్ని వినగలుగుతారు. వింటే భగవంతుడి మీద ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగితే
భగవంతుడి యొక్క తత్వం మీద ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలిగితే భగవంతుడి యొక్క తత్వం దగ్గరవుతుంది. అలాంటి భగవంతుడి తత్వాన్ని దగ్గర చేసేటువంటి అపురూపమైన గ్రంథం, ఎంతో మహాపుణ్యవంతులు మాత్రమే వినగలిగినటువంటి గ్రంథం, వినాలని కోరుకోగలిగినటువంటి గ్రంథం ఇది అని శ్రీ వేదవ్యాస మహర్షి గారు చెప్తున్నారు. మనం ఎన్నో పుణ్యాలను చేసుకున్నాము, ఎన్నో రకాల పుణ్యాలను చేసుకున్నాము. మన పుణ్యాలన్నిటినీ రంగరించుకుని, మన పుణ్యాలన్నిటినీ కలుపుకుని ఆ భగవంతుడి తత్వానికి మనకి వారధిలా పనిచేసేటువంటి ఈ శ్రీమద్భాగవత గ్రంథాన్ని మనం కూడా వినగోరదాము. మనం కూడా శ్రద్ధగా విని అధ్యయనం చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ.